హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో మనం పాలిటీ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి బిట్స్ చూడడం జరుగుతుందండి. అలాగే ఉదయం 8 గంటలకి జోగ్రఫీ బిట్స్, మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బిట్స్, అలాగే సాయంత్రం 5 గంటలకి మనం ఇండియన్ హిస్టరీ బిట్స్ కూడా చూస్తున్నాం. మన జీజేపీ బిట్ బ్యాంక్లోనే ఈ క్లాసెస్ అన్ని కూడా, ఈ బిట్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిట్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఈ క్లాసెస్ జాయిన్ అవుదాం అని అనుకునే వాళ్ళు 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకి క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అడగచ్చండి. మనకి అరిథమెటిక్తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 671st క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఇన్ విచ్ ఇయర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు వాస్ అబాలిష్డ్ అంటున్నాడు. మనకి కొన్ని రాష్ట్రాల్లో ఉభయ సభలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ఒకటే శాసనసభ మాత్రమే ఉంటుంది, శాసనసభ. కొన్ని రాష్ట్రాల్లో మనకి ఉభయ సభలు ఉంటాయి, శాసనసభ ఉంటుంది, ఇంకొకటి శాసన మండలి ఉంటుంది, శాసన మండలి. ఈ శాసన మండలిలోనే ఇంగ్లీష్ నేమ్ అంటారు లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు, ఎల్ఏఎల్సి. ఈ యొక్క సభ్యుల్ని ఎం ఆఫ్ ఎల్ఏ, ఎం ఆఫ్ ఎల్సి. సో తమిళనాడులో మనకి ఉభయ సభలు ఉండేవి, శాసనసభ మరియు శాసన మండలి. 1986లో ఈ శాసన మండలిని రద్దు చేయడం జరిగింది. ప్రశ్న అదే అడుగుతున్నాడు, ఏ సంవత్సరంలో తమిళనాడు యొక్క శాసన మండలిని రద్దు చేయడం జరిగింది అంటే 1986లో అండి, 86లో, 1986లో. 672nd క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్? క్రింద ఇచ్చిన వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ మనకు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అంశాల గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యాంగం చాలా ఉన్నతమైనది, సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మనం అమెరికా నుంచి తీసుకున్నామండి. అమెరికాలో రాజ్యాంగం చాలా ప్రముఖమైనది, ఇది మనం అమెరికా నుంచి తీసుకున్నాం. సుప్రీమసీ ఆఫ్ ద పార్లమెంట్ అంటే పార్లమెంట్ అనేది చాలా ఉన్నతమైనది, రాజ్యాంగానికి కూడా పార్లమెంట్ తలుచుకుంటే సవరణలు చేయగలుగుతుంది. మరి మనం దీన్ని కూడా కొంత భాగం తీసుకున్నాము. ఇది ఎవరి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. సో ఇది రైటే మ్యాచ్ చేయబడింది, ఇది రైటే మ్యాచ్ చేయబడింది. కాబట్టి ఇచ్చిన వాటిలో ఆప్షన్స్ 1 అనమాట, మిగతా కాదండి. సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే అమెరికా, సుప్రీమసీ ఆఫ్ ద పార్లమెంట్ అంటే బ్రిటన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డామన్ అండ్ డయ్యూ వర్ సపరేటెడ్ ఫ్రమ్ గోవా అంటున్నాడు. మనం లాస్ట్ క్లాస్లోనే ఒక పాయింట్ నేర్చుకున్నాం, ఏంటి? 1962లో మన భారత భూభాగం లోపలికి గోవా, డామన్, డయ్యూని చేర్చుకున్నాము. ఆ 3 కలిపి ఉండేవి. అయితే 1987లో ఒక చట్టం చేసాం మనం. ఏంటి ఆ చట్టం అంటే గోవా, డామన్ అండ్ డయ్యూ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1987. ఈ చట్టం ద్వారా గోవా నుంచి డామన్ అండ్ డయ్యూని వేరు చేసామన్నమాట. కాబట్టి ఏ సంవత్సరంలో అయింది అంటే 1987లో జరిగినది. 85లో అండి, 87లో ఈ చట్టం చేయబడింది, 87. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ కమ్స్ అండర్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. మనకి భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్లో 8వ షెడ్యూల్ అధికార భాషల గురించి మాట్లాడుతుంది. అందులో కింద ఇచ్చిన 4లో 3 అధికార భాషల్లో ఉంటాయి, 1 కాదు. ఏంటి అది గుర్తుపట్టండి అంటున్నాడు. క్రింద మనం చూసుకున్నట్లయితే భోజ్పూరి ఏది వస్తుంది అని అడుగుతున్నాడు అండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ 8th షెడ్యూల్ అంటే 8వ షెడ్యూల్ లోపలికి ఏ భాష వస్తుంది అని అడుగుతున్నాడు ప్రశ్న.
మనకి ఫస్ట్ రాజస్థానీ రాదని తెలుసు, ఆల్రెడీ ఇది 2-3 డేస్ బ్యాక్ చూసినట్టున్నాం మనం. రాజస్థానీ అనేది రాదు. నెక్స్ట్ మీజో కూడా రాదు, భోజ్పురి కూడా 8th షెడ్యూల్ కింద రాదు. సో ఏది వస్తుంది మనకి, డోగ్రీ ఉంటుంది అనమాట. డోగ్రీ భాష గుర్తించబడింది కాబట్టి డోగ్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 675th క్వశ్చన్, హిందీ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్? మనకి హిందీ భాష క్రిందిచ్చిన వాటిలో దేని కిందకు వస్తుంది అంటున్నాడు. నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియానా, అంటే భారతదేశం యొక్క జాతీయ భాషనా, లేదా మదర్ టంగ్ ఆఫ్ ఇండియానా, అంటే భారతదేశం యొక్క మాతృభాషన, లేదా అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియానా, భారతదేశం యొక్క అధికారిక భాషన, లేదా ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియానా, భారతదేశపు పురాతన భాషన. ఓల్డెస్ట్ మనకు తెలుసు సంస్కృతం అని మనం చెప్పుకోవాలి కాబట్టి ఇది తీసేసేయండి పాయింట్. నెక్స్ట్ మనకి ఏమన్నాడు, మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశానికి ఒక భాష జాతీయ భాష అని ఏదీ లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ లాంగ్వేజ్ యాజ్ నేషనల్ లాంగ్వేజ్. మదర్ టంగ్ ఆఫ్ ఇండియా ఎట్లా అవుద్దండి, చాలామంది హిందీ మాట్లాడిన వాళ్ళు ఉంటారు కాబట్టి భారతదేశానికి ఇది మాతృభాష అనడం కూడా సరికానిది. కాబట్టి సరైనది ఏంటి అంటే ఇది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, అధికారిక భాష అనమాట హిందీ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ జోనల్ కౌన్సిల్స్? మనకి ప్రాంతీయ మండలాలు ఉంటాయి కదండి, వాటినే జోనల్ కౌన్సిల్స్ అంటాము. ఈ జోనల్ కౌన్సిల్స్లో జోనల్ కౌన్సిల్ ఏవేవైతే రాష్ట్రాలు వస్తాయో ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, చీఫ్ మినిస్టర్లు అనేవారు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాంతీయ మండలికి కేంద్ర హోంమంత్రి, యూనియన్ హోమ్ మినిస్టర్ అనే అతను అధ్యక్షత వహిస్తాడనమాట. సో జోనల్ కౌన్సిల్కి, ప్రాంతీయ మండలాలకి చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ comes the appointment of administrator of the union territory by the president of India? క్రింద ఇచ్చిన ఏ ఆర్టికల్ ప్రకారం ఒక కేంద్ర భూభాగం యొక్క అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు కదా, అతని యొక్క నియమించడం ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తారు. సో భారత రాష్ట్రపతి ఒక అడ్మినిస్ట్రేటర్ను నియమించేది ఏ ఆర్టికల్లో పొందుపరిచి ఉంది అని ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. మనకు ఆర్టికల్ 239 క్లియర్గా చెప్తుంది ఏంటని, కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రపతి నియమించే ఒక అడ్మినిస్ట్రేటర్ ద్వారా పరిపాలన జరుగుతుంది. ఈ అడ్మినిస్ట్రేటర్నే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అంటాము, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటర్ అంటాము, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం ఇతన్ని చీఫ్ కమిషనర్ అని అంటాము. ఏ విధంగా అతన్ని డిసిగ్నేషన్ చేసినప్పటికీ అతనిని రాష్ట్రపతి నియమిస్తారు. సో ఏ అధికారం ఇది మాట్లాడుతుంది అంటే ఆర్టికల్ 239. 678th క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్? క్రింద ఇచ్చిన పదవుల్లో ఎవరు భారత రాష్ట్రపతి లేదా భారత రాష్ట్రాల్లోని ఉన్నటువంటి గవర్నర్ల యొక్క ప్లెజర్ మీద ఆధారపడి వాళ్ళ యొక్క పదవి ఉండదు అంటున్నాడు. సుప్రీంకోర్టు యొక్క జడ్జి, హైకోర్టు యొక్క జడ్జి, క్యాగ్, అటార్నీ జనరల్ ఎవరిది అంటున్నాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అటార్నీ జనరల్ అనే అతను ఆధారపడి ఉంటుందండి కాబట్టి నాట్ అని ఇవ్వకూడదు. ప్రశ్న ఒకసారి మిస్లీడింగ్ ఉందండి, నాట్ తీసేయండి. క్రింద ఇచ్చిన ఏ పదవిలో ఉన్న అతను రాష్ట్రపతి యొక్క, అటార్నీ జనరల్ కూడా గవర్నర్ ఎందుకు అవుతుందండి, ప్రెసిడెంటే అవుతుంది, గవర్నర్ కూడా ఉండదు మనకు ప్రశ్నలో. సో ప్రశ్న ఏంటి మనకి, క్రింద ఇచ్చిన పదవుల్లో ఎవరిది రాష్ట్రపతి యొక్క ఆనందం మేరకు అతను పదవిలో కొనసాగుతాడు? హీ ఎంజాయ్స్ హిస్ పోస్ట్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఎంజాయ్స్ ది ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటాం మనం. సో ఎవరు అంటే అటార్నీ జనరల్. మిగతా వాళ్ళదంతా స్వయం ప్రతిపత్తి, అటానమస్, ఇండిపెండెన్స్ ఉన్న పదవులు. అటార్నీ జనరల్ మాత్రం ఈయన రాష్ట్రపతికి ఇష్టం ఉన్నంతకాలం ఈయన పదవిలో ఉంటాడు. ఎప్పుడైతే రాష్ట్రపతి తీసేయాలంటే అప్పుడు తీసేసే వేయచ్చు. 679th క్వశ్చన్, హూ కాల్డ్ ద ప్రియాంబుల్ యాజ్ పొలిటికల్ హోరోస్కోప్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మన భారత రాజ్యాంగంలోని పీఠికను లేదా దీన్ని ప్రవేశిక అని కూడా అంటాం, ప్రియాంబుల్. సో అటువంటి పీఠిక లేదా ప్రవేశికను రాజకీయ జాతకం
అని క్రింద ఇచ్చిన వాటిలో ఎవరు పేర్కొన్నారు అని అడుగుతున్నాడు. మనకి కేఎం మున్షి అనే అతను మన రాజ్యాంగ పరిషత్తులో ఒక సభ్యుడండి. ఇతను మన రాజ్యాంగంలోని ఉన్నటువంటి ప్రవేశక పీఠిక ప్రియాంబిల్ను రాజకీయ జాతకం అని అభివర్ణించారన్నమాట. ఈయన ఒక లాయర్ బేసికలీ. ఎవరు? కేఎం మున్షి అన్న అతను ఒక న్యాయవాది. 680th క్వశ్చన్. Which of the following articles under Part 4, Articles 36 to 51 contain the directive principles of state policy that include scope of Gandhian principles? మనకి 4వ భాగంలోని ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాల గురించి ఉంటుందండి. అందులో కొన్ని ఆదేశిక సూత్రాలు గాంధేయవాదకు సంబంధించి ఉంటాయి, కొన్ని సామ్యవాదం సోషలిజంకి సంబంధించి ఉంటే రకరకాలుగా ఉంటాయి. అందులో క్రింద మనకి గాంధీ సూత్రాలతో కలిగి ఉన్న ఆదేశక సూత్రాలు కింద వాటిలో ఏవేవి అంటున్నాడు. మొట్టమొదటిది మనం 40 చెప్పుకోవాలి. గాంధీ సూత్రాల్లో 40 ఏం తెలుపుతుంది మనకి అంటే గ్రామ పంచాయతీలు ఏర్పడడం. గాంధీ గారు స్పష్టంగా చెప్పారు భారతదేశం గ్రామాల్లోనే నివసిస్తుంది అని. ఎప్పుడైతే గ్రామాలు బాగుపడతాయి అప్పుడే దేశం బాగుపడుతుంది అని చెప్పడం జరిగింది. అందుకనే 41 అధికరణ గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం చెప్తుంది కాబట్టి 40ని గాంధీ సూత్రంగా చెప్తారు. దాంతోపాటు కుటీర పరిశ్రమలకు కూడా గాంధీజీ గారు ఎక్కువగా ఫోకస్ చేసేవారు, ఎక్కువగా ప్రస్తావించారు. 43 కుటీర పరిశ్రమల గురించి తెలుపుతుంది. కాటేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు. 40th పంచాయత్స్. ముఖ్యంగా ఈ ఆర్టికల్స్ని గాంధీ చెప్పేవారు అనమాట. గాంధీ గారు మనకి బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ మరియు వీకర్ సెక్షన్స్ ఉన్న వారికి తోడ్బాటు అందించాలి అని చెప్పడం జరుగుతుంది 46. మరి ఇది కూడా గాంధీ యొక్క ప్రిన్సిపల్ కిందే వస్తుంది. నెక్స్ట్ మత్తు పానీయాలు వాటిని నిషేధం చేయాలి అని కూడా గాంధీ చెప్పడం జరిగింది 47. అది కూడా మరి గాంధీ ప్రిన్సిపలే. 48 గోవధను ధరించాలి, కౌ స్లాటర్ని బ్యాన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో అది కూడా గాంధీ ప్రిన్సిపలే. అయితే మనకి ఇవన్నీ గాంధీయన్ సూత్రాల కింద వస్తాయి. 40, 43, 46, 47, 48 ఇచ్చిన ఆప్షన్స్లో ఏందో చూసుకోండి. మనకి 40, 47, 48 బి ఆప్షన్ ఉంది కదండి. ఇచ్చిన ఆప్షన్స్లో ఈ 3 గాంధీయన్ ప్రిన్సిపల్ కింద వస్తాయి. మొత్తమే చూసుకుంటే 5 ఉంటాయి గాంధీయన్ ప్రిన్సిపల్స్. అందులో ఏవి కరెక్ట్ అని అడిగాడు. ఈ 3 చూసుకుంటే మనకు గాంధీ ప్రిన్సిపల్స్లోనే ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం 10 బిట్స్ మనం చూడడం జరిగింది. సో రేపు మరొక 10 బిట్స్ చూద్దాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.